వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఏడికి పోతున్నాం అంటే కోయిడా పోతున్నాం గైస్. ఇగో మా గ్యాంగ్ ఇదంతా ఆ స్విఫ్ట్ కార్లో పోతున్నాం. ఇప్పుడు ఓఆర్ఆర్ ఎక్కాలంట గైస్. అది కోయిడా పోవాలంటే ఓఆర్ఆర్ ఎక్కాలంట. అందుకే ఓఆర్ఆర్కి వచ్చినాం. ఫాస్టాగ్లో పైసలు లేవంట. ఒక అన్న వేస్తుండు, అన్న కోసం వెయిట్ చేస్తున్నాం. ఫాస్టాగ్లో పైసలు రాగానే వెళ్ళిపోతాం గైస్. కోయిడా పోయినాక మీకు ఆడ లొకేషన్ మొత్తం చూపిస్తారు గైస్. ఓకేనా? సగం దూరం అయితే వచ్చేసినాం గైస్. ఇప్పుడు ఏంటంటే అగో మా కార్ ఆడ పోతుంది. మేము ఇగో గుట్ట ఎక్కాలంటే ఇగో ఇట్లా వాల్ గైస్, ఇట్లా పైకి పోవాలి. ఆడ గుడి ఉంది, ఆడ వ్యూ పాయింట్. మేము ఈడున్నాము. ఇది పార్కింగ్ వే అంట గైస్. ఇది పార్కింగ్ వే. ఆడ నెమ్మదిలు ఉన్నాయి గైస్ దూరంలా. జూమ్ అవుతుంది అన్న ఫోన్. రే జూమ్ అయింది గైస్. ఇదే నా లాస్ట్ జూమ్. ఎవరు గైస్ ఆడుంది పికాక్ ఆడుంది గైస్. ఆడ మా దోస్తు వాళ్ళు ఉన్నారు, అదే మా షిఫ్ట్. నేను ఈడున్నా. ఇప్పుడు పైకి ఎక్కాలంట గైస్. గుట్ట మీద ఉంది, పైకి ఎక్కాలంట. పైకి ఎక్కినాక మీకు వీడియో తీసా గైస్. కొండ ఎక్కినాం గైస్. ఆ కింద నుంచి ఎవరు గైస్, అమ్మా దమ్ము వస్తుంది గైస్. ఇగో ఇంకా ఎక్కాలంట కొండ, అట్లుంది. దేవుడు గణేష్ మహారాజ్కి చెయ్యి కుక్కుందిడా. మా దోస్తులు పోతున్నారు, నేను వెనకాల వస్తున్నా. నాకు దమ్ము వస్తుంది గైస్. వచ్చేసినాం, దర్శనం చేసుకొని ఇప్పుడు వ్యూ పాయింట్కి పోతా. అయితే బంద్ ఉంది గైస్. ఏమో తెలియదు ఎందుకు బంద్ ఉందో, ఇంకో ఓపెన్ చేయలేరంట. లొకేషన్స్ అయితే క్రేజీ ఉన్నాయి గైస్. ఇగో ఈ నుంచే సగం కనబడుతుంది. ఎట్లున్నా చూసినారా గైస్? వ్యూ పాయింట్కి అయితే వచ్చేసిన. ఇగో ఇదే వ్యూ పాయింట్. మస్తు ఉంది గైస్, క్రేజీ ఉంది. హైదరాబాద్ నుంచి జస్ట్ 35 కిలోమీటర్స్ పికాక్. మస్తు ఉంది గైస్. మీరు ఫోటోలు చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో ఇస్తా గైస్. నా ఐడి IMP అఖిల్ ఉంటుంది, ఫాలో చేసుకోండి. దమ్ వస్తుంది గైస్. కొండ ఎక్కిన ఇప్పుడే మస్తు దమ్దమైనా వ్యూ పాయింట్లు ఉన్నాయి గైస్. ఏడ దిగాలో ఏం అర్థమవుతా లేదు. ఒకళ్ళేమో ఆడ అంటారు, ఒకళ్ళేమో పైన అంటారు. ఎట్లెట్లనో వేస్తురు. అఖిల్ బాయ్ అంటుండు. ఆడ కూడా ఒక వ్యూ పాయింట్ ఉంది, ఆడ కూడా ఉంది. మస్తు ఉన్నాయి గైస్, మీరు కూడా చేసేయండి. కానీ చెమటలు అయితే ఘోరం వస్తున్నాయి, ఎందుకంటే కొండ ఎక్కినాం కదా గైస్. అందుకే మాట్లాడుతుండే కూడా దమ్ము వస్తుంది. అయితే డేంజర్ ఉన్నాయి గైస్. ఇవ్వరు గైస్, కొండలు మస్తు లోతున్నాయి. కానీ ఈ రాళ్ళకి బల్లీలు కూడా ఉన్నాయి గైస్. కలిసిపోయినాయి, ఆ కళ్ళల్లో బల్లీలు కలిసిపోయినాయి. మంచి లొకేషన్ ఖరాబ్ చేస్తారు. ప్లాస్టిక్ వాడేసి గబ్బు చేస్తారు గైస్. ఏం చెప్పాలేమో మధ్యలో కన్నా క్రేజీ గ్యాప్ ఉంది గైస్. ఇగోరు గైస్ గ్యాప్ ఫుల్ డేంజర్ ఉంది, కానీ వ్యూ మాత్రం క్రేజీ ఉంది. వ్యూ పాయింట్లో మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. ఒక పక్క సన్లైట్ కొడుతుంది నా ముఖానికి. అయితే మా ఫ్రెండ్ని అడుగుదాం ఎట్లుందో కోయిడా గుట్ట. చెప్పరా ఎట్లుంది? బాగుంది. ఈడు ఈయన పేరు మనోజ్ అంటారు, బ్లాక్ మాఫియా. ఈడ ఫోటోలు దిగుతారు ఒక్కొక్కరు గైస్. ఫైనల్ కొండ దగ్గరికి అయితే వచ్చిన. ఇంకా ఎడ్జ్ పోదామంటే భయం అవుతుంది గైస్, పోలేను. ఇదే గైస్ వ్యూ. దోసాలు మొత్తం అల్లరి చేస్తారు. దోసాలతో రావద్దు, ఫ్యామిలీతో వస్తే మంచిది గైస్. ఇంకా పైకి పోతున్నాం గైస్. ఇంకా పైనకి కూడా దారి ఉందంట. ఒక అన్నని అడిగినాము, అన్న చెప్పిండు పైకి కూడా దారి ఉందంట. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే అయిపోయింది గైస్. ఇప్పటిదాకా ఈడున్నాం, పోతున్నాం ఇంకా పైకి గైస్. ఇప్పుడు అయితే పైకి పోతున్నాము. పాము ఉన్నట్టుంది, చప్పుడు వచ్చింది గుజ్జని. పాము వెళ్ళిపోన్నాడు. పొద్దున పూట వస్తేనే మంచిది గైస్, సాయంత్రం పూట రావద్దు. సాయంత్రం పూట వస్తే ఫోటోలు మంచి రావు గైస్. పొద్దున మేము సన్రైజ్ అయ్యే టైంకి వచ్చినాం. వ్యూ పాయింట్ అయితే వచ్చేసి ORR వ్యూ పాయింట్ అంటారు. ఇదే గైస్ ORR వ్యూ పాయింట్. క్రేజీ ఉంది గైస్, క్రేజీ అంటే క్రేజీ ఉంది గైస్. వ్యూ పాయింట్ నుంచి వెళ్ళిపోతున్నాం. ఇంకా చాలా అయిపోయింది, ఆకలి అవుతుంది. రోడ్ మీద బండి ఉంటే తినాలి. పోతున్నాం ఇంకా కోయిడా నుంచి. గడ్డేటి పోతున్నావు రే, అడేం లేదు, జల్లి వచ్చేయి. ఇంకా కిందికి పోతున్నాం. అయిపోయింది, కొండలు గుట్టలు మొత్తం ట్రెక్కింగ్ చేసినాం. కాలన్నీ గుంజుతున్నాయి. ఇంటికి పోయి ఇంకా వంకాలు గైస్. ఆడేమో రాళ్ళు ఇసురుతుండు, వీడేమో ఒర్రుతుండు. దోస్తులతో వస్తే ఫన్ ఉంటుంది, ఫ్యామిలీతో వస్తే నాడూరు అని ఉంటుంది. అందుకే దోస్తులతో రావాలి గైస్.
గైస్ తవ్వు అయితే చాలా డేంజర్ ఉంది, చూసుకొని రష్ గైస్. ఇగో ఈ కుంపల నుంచి ఎట్లు వస్తాయో తెలియదు పాములు. మేమైతే జాగ్రత్త వచ్చినాం. అదే రాలిస్టకుర్రా అబ్బి. మధ్యాహ్నం పూట వస్తే ఇగో ఎండ చంపేస్తుంది. మేము పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ 6 o'clock వచ్చినాం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలియదు గైస్. టైం ఎంత అవుతుంది? 7:30 అవుతుంది గైస్. ఇప్పుడు అయితే ఇంటికి వెళ్తున్నాం. దారిలో నా టిఫిన్ కనిపిస్తే టిఫిన్ తింటాం. ఇంకేటన్నా పోవాలంటే దోస్తులతో పోతాం గైస్. బాయ్ గైస్. జై శ్రీరామ్. ఇదే గైస్ గుడి లోపలికైతే ఇప్పుడు ఓపెన్ చేసిర్రు. మేము పోవాలనుకుంటలేము, ఎందుకంటే గుట్టలు ఎక్కినాం గైస్. గుట్టలు ఎక్కినామంటే బయటకెళ్ళి మొక్కున్నాం అంట. బంద్ ఉంది గైస్ గుడి. ఎందుకు బంద్ చేసిరో మనకు తెలియదు, ఎందుకంటే మనం మీరు ఉన్నాం కాబట్టి. వీళ్ళు మొక్కుతురు, నేను కూడా మొక్కుతా. జై శ్రీరామ్. గైస్ ఎట్లా చేస్తుర్రో డ్రిఫ్ట్ కొడుతురు. కార్ బైక్ తీసుకొస్తే మస్తు డ్రిఫ్ట్ కొట్టచ్చు గైస్. మా కార్ అయితే ఆ ఆడున్నది కరెక్ట్. అది మనదే గైస్ కార్, మా దోస్తు గాంది. నన్ను పట్టుకురామంటారు కానీ నేను ఎప్పుడు పట్టుకురాను గైస్. నా కార్ పట్టుకొచ్చి ఏదో ఒక తీట పని చేస్తానని నాకు తెలుసు, అందుకే నేను పట్టుకురాను. ఇప్పుడు కిందికి అయితే దిగుతున్నాం. కిందకి కలుస్తాం గైస్. బాయ్. కంపల్సరీ షూస్ అయితే వేసుకురండి గైస్. నేను షూస్ వేసుకొచ్చిన, గ్రిప్ ఉండే షూస్ వేసుకురండి గైస్. చెప్పులు బెస్ట్ గైస్. వీళ్ళైతే పాటలు పెట్టనిక తగలాడుతారు కానీ పాటలు అయితే వస్తలేవు. ఏం కార్ ఇచ్చిండో ఏమో మనోజ్ బాయ్. ఈడ ట్రిప్ అయితే మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఈ కార్లా స్విఫ్ట్ కార్లా మంచిగానే కానీ సూపర్ మైలేజ్ ఇస్తుంది గైస్. మైలేజ్ కనిపిస్తలేదు. సూపర్ రా కార్ మనం కొనుక్కుందాం. కారు స్విఫ్ట్ తీసుకోవాలి గైస్. సూపర్ అంటే సూపర్ మైలేజ్ 17.6 అట్లా వస్తుంది మైలేజ్. వీడు చూడు గైస్ కోమా అయిపోయాడు. తిరిగి గుట్ట ఎక్కి కోమా అయిపోయాడు. మేము ముగ్గురం అయితే మంచి చిల్ చేస్తూ అయితే ఇంటికి వచ్చేసినాం. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ తోటి కలుస్తా. అంతవరకు టేక్ కేర్. బాయ్.